మనతో పాటు చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ నవీన్ తో ప్రవీణ్, హై న్యూస్, హైదరాబాద్. ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులను సంగారెడ్డి జిల్లా సబ్ కలెక్టర్ ఉమాహారతి పరిశీలించారు. వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముంపు ప్రాంతాల్లోకి ప్రజలు ఎవరూ వెళ్లొద్దని సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లో రాకపోకలు నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. కాకతీయులు నిర్మించిన కట్టడాలను కాపాడుకోవాలన్నారు ఎంపీ కడియం కావ్య. కనుమరుగవుతున్న సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కాకతీయుల కాలం నుంచి గణపతి ఉత్సవాలు దేవాలయంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారామె. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో 1000 స్తంభాల గుడిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో నెమలి పించాల వినాయకుడి విగ్రహం అందరినీ ఆకర్షిస్తోంది. ఆర్యవైశ్య గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నారాయణఖేడ్లో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులను ఎస్పీ పారితోష్ పంకజ్ పరిశీలించారు. వరద ముంపు ప్రాంతాల్లోకి వెళ్లవద్దని, అత్యవసరమైతేనే బయటకు రావాలని ఎస్పీ హెచ్చరిక జారీ చేశారు. స్థానిక పోలీసు అధికారులు ప్రజల భద్రత కోసం చర్యలు చేపడుతూ ప్రమాదకర ప్రదేశాల్లో రాకపోకలను నిలిపివేస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా తంపటపల్లిలో విషాదం చోటు చేసుకుంది. డెలివరీ కోసం వచ్చిన మహిళ మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే చనిపోయిందని బంధువులు ఆరోపించారు. హాస్పిటల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కొత్త వలసలో మొక్కజొన్నల గణనాథుడు కొలువుదీరాడు. 21 అడుగుల ఎత్తుతో 5600 మొక్కజొన్న పొత్తులతో వినాయకుడిని ఏర్పాటు చేశారు. విగ్రహ తయారీకి 3 నెలల సమయం పట్టిందని గణేష్ కమిటీ సభ్యులు తెలిపారు. గుంటూరు జిల్లా పొన్నూరులో విషాదం చోటు చేసుకుంది. తామరపూలు కోయడానికి వెళ్లి 2 యువకులు మృతి చెందారు. పండుగ రోజు 2 యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతులు శ్రీమంత్ నాగభూషణంగా గుర్తించారు. రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. జనగామ జిల్లా తానేదార్పల్లి గ్రామస్తులు ప్రభుత్వాలు మారుతున్నా గ్రామ పరిస్థితి మారడం లేదని ఆరోపించారు. అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవటం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ ఊరు సమస్యను తీర్చారని విజ్ఞప్తి చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారికి ఏరువాడ జోడు పంచాలు కనుకగా అందాయి. స్వామివారికి ఆ జోడు పంచెలను ఇవ్వడం వెనుక 400 ఏళ్ల చరిత్ర ఉందని తెలిపారు. పంచ తయారీకి 20 రోజుల సమయం పడుతుందని, స్వామివారికి జోడు పంచెలు ఇవ్వడం తమ పూర్వజన్మ ఫలితమని కరుణాకర్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా బొంతపల్లి గ్రామస్తులు నిరసన తెలిపారు. పారిశ్రామిక వాడలోని కంపెనీలు ఏపులెంట్ వాటర్ ను రోడ్డుపై వదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా పీసీబీ అధికారులు పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.